అది 1965. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం మండలం నిడగల్లు అనే గ్రామంలో పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన శ్రీ పట్నాయకుని వెంకట గోపాలస్వామి, శ్రీమతి చిట్టి అమ్మాజమ్మ పుణ్య దంపతులకు 8 మంది సంతానం కలగగా 5 మగపిల్లలు మరియు 3 ఆడపిల్లలు కాగా అందులో 7వ సంతానంగా పట్నాయకుని రాజేశ్వరరావు గారు జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు 5వ తరగతి వరకు మరియు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యాభ్యాసం కావించి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ పూర్తి చేసి పై చదువులకు ప్రైవేట్ గా BA పాలిటిక్స్ చదువుతూ సీతానగరంలో శ్రీ సంజయ్ గాంధీ ITI నందు పెద్ద బావగారైన మార్కొండ పట్నాయకుని నాగభూషణ్ రావు గారి ప్రోత్సాహంతో ITI పూర్తి చేయడం జరిగింది. అప్పట్లో కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ట్యూషన్స్ మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వయోజ విద్యా కార్యకర్తగా రాత్రిబడి నడుపుతూ ఎంతో మంది చదువుకునే వయోజనులకు గ్రామంలో విద్య నేర్పుటయే కాకుండా వాళ్ళని చైతన్యపరిచేవారు. అంతేకాదు అప్పటిలో గ్రామంలో సరైన రోడ్లు, కాలువలు, చెరువులు లాంటి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం యువత అంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ యువజన సంఘంకి అధ్యక్షులుగా రాజేశ్వరరావు గారిని ఎన్నుకోవడంతో అతను యువతలో సామాజిక స్ఫూర్తి కల్పిస్తూ అతనిలో నాయకత్వ స్ఫూర్తి చాటి చెప్పారు. రాజేశ్వరరావు గారు మొదటి నుంచి వినయ విధేయతలు, పెద్దవారి పట్ల గౌరవం, సమయస్ఫూర్తి, నిబద్ధత, మంచి నడవడికతో వెలుగుతూ గ్రామంలో ఎన్నో మంచి పనులు చేస్తూ అటు సమాజంలో ఇటు కుటుంబ సభ్యులలో గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. ఆపై 1990 ఏప్రిల్ 14వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రైనీగా ఉద్యోగంలో చేరడం జరిగింది. దానితో అతను తన వృత్తి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తదుపరి అదే సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన అతని పెద్ద అక్క, బావగారు అయిన శ్రీ మార్కొండ పట్నాయకుని నాగభూషణ్ రావు, శ్రీమతి సర్వేశ్వరమ్మకు 3 సంతానం కాగా అందులో పెద్ద మరియు ఏకైక కుమార్తె అయిన శ్రీమతి అలివేలు గౌరీ కళ్యాణిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీరి అన్యోన్నతికి నిదర్శనంగా ఆ భగవంతుడు వీరికి ఒక కూతురిని మరియు కొడుకుని పిల్లలుగా ప్రసాదించడం జరిగింది. అందులో కుమార్తె 1991 అక్టోబర్ 9వ తేదీన జన్మించి JNTU అనంతపురంలో MTech చేసి ఆపై AUలో సైకాలజీ నందు మాస్టర్స్ మరియు రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ లో PhD చేసి ఇప్పుడు డాక్టర్ అనితగా CSSL అని పరిశోధన ఆధారిత కంపెనీలో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా కుమారుడు 1994 ఆగస్టు 28వ తేదీన జన్మించి బీటెక్ చేస్తున్న సమయంలోనే యానిమేషన్స్ మరియు వీడియో ఎడిటింగ్ లో అతనికున్న ఆసక్తిని గమనించి రాజేశ్వరరావు గారు అతని కుమారుడిని యానిమేషన్స్ లో డిప్లొమా చేయించడంతో ఆదిత్య ప్రస్తుతం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీలో సీనియర్ ఆఫీసర్ గ్రాఫిక్ డిజైనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజేశ్వరరావు గారు పిల్లల శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుని వాళ్లకు ఇష్టమైన మరియు వినూత్నమైన వృత్తులలో స్థిరపడడానికి చాలా సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ వాళ్లని సరైన దారిలో విజయవంతంగా నడిపించారు. అలాగే అతని వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోనూ మరియు కార్మిక సంక్షేమంలోనూ తనదైన పాత్ర పోషించాలి అని తపనతో ATUC యూనియన్ లో క్రియాశీల బాధ్యతలు సమర్థవంతంగా ముందు ఉండి నడిపిస్తూ మరియు అతని వాక్చాతుర్యంతో వైస్ ప్రెసిడెంట్ స్థానానికి ఎదిగి అటు అధికారులలోనూ ఇటు తోటి ఉద్యోగులలోనూ మంచి మన్ననలు పొందారు. రాజేశ్వరరావు గారికి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో బాగా తెలిసిన కారణంగా అతని కుటుంబ సభ్యులకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటూ ఇంకా చదువు మీద ఉన్న ఆసక్తితో 2005-2008లో డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ లో డిప్లొమా పట్టా పొంది ఇలా జీవన గమనంలో 2024 మార్చి 29వ తేదీన వారి కుటుంబంలోకి నూతన వ్యక్తి కోడలుగా అడుగుపెట్టడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న
శ్రీ రఘుమహంతి జోహర్, శ్రీమతి జ్యోతి దంపతులకు 2 సంతానం కాగా వారిలో చిన్న మరియు ఏకైక కుమార్తె అయిన శ్రీమతి ప్రియాంక దీప్తిని ఆదిత్యకిచ్చి వివాహం చేసి దీవించారు. ప్రియాంక దీప్తి బీఈడీ పూర్తి చేసి వారి కుటుంబంలో చురుకుగా కలిసిపోయింది. రాజేశ్వరరావు గారు సమాజ సేవని తన ప్రవృత్తిగా పెట్టుకుని తన చుట్టూ ఉన్న బంధుమిత్రుల కష్ట సుఖాలలో అతని వల్ల అయినంత సహాయపడుతుంటారు. ఎంతటి వారికైనా సరే వారు నిర్వర్తించే కార్యాలలో వారికి సహకరించే తోడు చాలా ముఖ్యం అంటారు. అలా రాజేశ్వరరావు గారు కూడా తన జీవితంలో సాధించిన విజయాలకు, ఆరోగ్యానికి ఎప్పుడు ఏ కార్యాచరణ చేపట్టినా అతని సహధర్మచారి అయిన శ్రీమతి కళ్యాణి గారు సహకారం ఎల్లప్పుడూ అతనికి ఉంటుంది అని అతని మాటల్లోనే ఎన్నోసార్లు తెలియజేశారు. ఇలాగే మిగిలిన జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2025 జూన్ 30న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్మాన్ గా అతను పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.